అసలు ఇంత అందమైన ఇంటిని ఎవరైనా వదులుకుంటారో చెప్పండి? ఎంత వెతికినా ఇలాంటి ఇల్లు దొరకడం అనేది చాలా కష్టమండి. నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను. ఇల్లయితే చాలా బావుంది. నాకు బాగా నచ్చింది. ప్రైస్ కూడా వెరీ రీజనబుల్‌గా చెప్తున్నారు. ఇంత తక్కువ రేట్‌లో అమ్మడం అంటే నేను నమ్మలేకపోయాను. ఇల్లు కూడా చాలా బావుంటుంది. ప్రీమియం క్వాలిటీ మెటీరియల్‌తో చాలా లగ్జూరియస్‌గా డిజైన్ చేశారు. 3.5 సెంట్ల వరకు ఉంటుందండి. 155 గజాలలో కట్టి కేవలం 52 లక్షలు మాత్రమే చెప్తున్నారు. మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్‌కి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఈ ఇంటిని పరిచయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. వీడియోని చివరిదాకా చూడండి. అన్ని వివరాలు డీటెయిల్‌గా తెలియజేస్తాను. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ వీడియోలో మనము 2 నార్త్ ఫేసింగ్ హౌసెస్‌ని అయితే గమనించవచ్చు. ఒకటి కార్నర్ హౌస్ అండి. ఈ ఇల్లు ఆల్రెడీ సేల్ అయిపోయింది. పక్కన మనకి లెఫ్ట్‌లో ఉన్నటువంటి హౌస్ అయితే మనకి రెడీగా ఉందండి సేల్ కోసము. ఒక ఇంటిని రిఫరెన్స్ కోసం చూపిస్తాను చూడండి. మెజర్మెంట్స్ వచ్చేసరికి 28 అడుగుల వెడల్పు, 50 అడుగుల లోతు అయితే ఉందండి. అంటే 155 గజాల వరకు ఉంటుంది. సెంట్లలో చూసినట్లయితే 3.24 సెంట్లు అయితే వచ్చింది. హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. పెయింటింగ్ కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా ఎక్సలెంట్‌గా వేశారు. ఏషియన్ పెయింట్స్ అయితే యూజ్ చేశారండి. ఈ హౌస్‌కి మెయిన్ ఎంట్రన్స్ నార్త్ ఫేసింగ్ గేట్ ఓపెన్ చేసుకొని మనం లోపలికైతే వస్తున్నాము. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి. కార్ అయితే మనకి కూడా పార్క్ చేసుకోవచ్చు. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి కేవలం 52 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి. ఇంకా తగ్గిస్తామని కూడా అన్నారు. ఈశాన్య మూలగా సబ్మర్జిబుల్ బోర్ కూడా ఉందండి. వాటర్ అయితే చాలా బాగుంటాయి. ఫుల్ ఆఫ్ స్వీట్ అండి. హౌస్ మాత్రము ప్రీమియం క్వాలిటీ యూజ్ చేసి లగ్జరీగా కట్టారు. ఈ హౌస్ కి ప్లాన్ ఉందండి. బ్యాంకులంతా కూడా మనం ఈ హౌస్ పర్చేజ్ చేయవచ్చు. 100% వాస్తు ప్రకారంగానే ఈ ఇల్లు నిర్మించడం జరిగింది. పదండి మనం ఇంకా ఇంటి లోపలికి వెళ్ళి ఇంటి లోపల ఇంటీరియర్ ఏ విధంగా డిజైన్ చేశారో కూడా చూద్దాము. మెయిన్ ఎంట్రన్స్ టేక్ వుడ్ డోర్ అయితే ఇచ్చారు. లోపలికి రాగానే విశాలమైనటువంటి హాలు చూడండి. టాప్ లో బ్యూటిఫుల్ పిఓపి ఫాల్ సీలింగ్ అయితే వచ్చింది. కలర్ కాంబినేషన్ బ్రౌన్ అండ్ వైట్ కలర్ అవ్వడం వల్ల చాలా ఎక్సలెంట్ గా లగ్జరీస్ లుక్ అయితే వచ్చిందండి. ఎదురుగా టీవీ యూనిట్ సెటప్ అయితే ఇచ్చారు చూడండి. వుడ్ వర్క్ అంతా కూడాను ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అండి. మెయిన్ ఎంట్రన్స్ మాత్రం టేక్ వుడ్ డోర్తో వస్తుంది. చూడండి ఇది టీవీ యూనిట్ కబోర్డ్ అనమాట. పక్కన రాఫ్టర్స్తో వేసినటువంటి డిజైనింగ్ అయితే వచ్చింది. బాటంలో చూసినట్లయితే మొత్తంగా 3 బాస్కెట్స్ అయితే ఉన్నాయి. అట్లానే గ్లాస్ డోర్ ఫినిషింగ్ అయితే వచ్చింది. స్పెషల్ టైప్ వుడ్ అయితే ఇక్కడ యూజ్ చేశారు. రాఫ్టర్స్ అయితే వేశారు టీవీ యూనిట్ కబోర్డ్లో. ఒక డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది. కిచెన్ మరియు హాల్ను సపరేట్ చేస్తూ ఒక పార్టీషన్ చూడండి. వుడెన్ పార్టీషన్ అయితే చేశారు ఇక్కడ. ఇక్కడ మనం కిచెన్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత అందంగా ఉందో. టాప్లో కూడా పిఓపి ఫాల్ సీలింగ్ అయితే చేశారు. వుడ్ వర్క్ కలర్ కాంబినేషన్ అంతా కూడాను ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అండి. గ్లాస్డ్ ఫ్రేమ్డ్ డోర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. దీనిలో కూడాను స్టోరేజింగ్ కూడా సఫిషియెంట్గా అయితే ఉందండి. ఈ హౌస్లో ఫ్లోరింగ్ అంతా కూడా మకరణ మార్బుల్ యూజ్ చేశారు. చాలా స్టాండర్డ్గా అయితే ఉంటుందండి. కిచెన్ ప్రక్కగానే సౌత్లో ఒక వాష్ ఏరియా కూడా ఉంది చూడండి. ఇక్కడ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే వేశారు. ఒక సింక్ కూడా ఉంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 3 అడుగుల వరుస ఉందండి. చాలా విశాలంగా అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం 2 బెడ్రూమ్స్ అయితే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఈ బెడ్రూమ్ అయితే చాలా విశాలంగా ఉంటుందండి. 2 కూడా విశాలంగానే ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే వుడ్ వర్క్ వచ్చరికి స్లైడింగ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు. టాప్లో పిఓపి ఫాల్ సీలింగ్ అయితే చేశారు. అట్లానే విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ ఉంటాయండి. గ్రిల్, గ్లాసు, మెష్ 3 కాంబినేషన్స్తో ఉంటుంది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. వుడ్ వర్క్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో. స్లైడింగ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు. రూమ్లో స్పేస్ తగ్గిపోకుండా ఉంటుందండి. ఈ హౌస్ నిర్మాణం కోసమే వీళ్ళు అల్ట్రాటెక్ సిమెంట్ అయితే యూజ్ చేశారండి. ఐరన్ వచ్చరికి వైజాగ్ స్టీల్ అయితే యూజ్ చేయడం జరిగింది. మంచిగా స్టాండర్డ్గా ఉంటుందండి ఈ హౌస్ అయితే. అట్లానే ఇంటీరియర్ కూడా ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అనమాట. వుడ్ వర్క్ అంతా కూడాను. ఫ్లోరింగ్ అంతా కూడా మకరణ మార్బుల్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ హౌస్లో ఇదే పెద్ద బెడ్రూము. వుడ్ వర్క్ అయితే చేశారు. టాప్లో కూడా పిఓపి ఫాల్ సీలింగ్ అయితే చేశారండి. సీలింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. సన్ రైజ్ ఫ్లేర్ కోయిల్ లైటింగ్ అయితే వచ్చింది. వాటిలో ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చారు. చాలా సఫిస్టికేటెడ్గా అయితే డిజైన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ వుడ్ వర్క్ అంతా కూడా ప్లైవుడ్ సన్ గ్లాస్ వర్క్ ఇదండి. ఇంటర్నల్గా సిమెంట్ కబోర్డ్ స్టోరేజ్ అయితే ఉంది. స్టోరేజ్ కూడా చాలా స్పేషియస్గా చాలా హ్యూజ్గానే ఉన్నాయండి అన్నీ కూడాను. దీనిలో మనం బీరువా కబోర్డ్ కూడా చూడవచ్చు. బెడ్రూమ్స్లో చేసినటువంటి వుడ్ వర్క్ డోర్స్కి అడిషనల్గా లైటింగ్ ఫిట్టింగ్ కూడా చేశారు. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉందండి. 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం అటాచ్డ్ వాష్రూమ్ కూడా చూద్దాము. 2 కూడా వెస్టర్న్ మోడల్లో ఉన్నాయండి. వెస్టర్న్ కమోడ్ కూడా ఇచ్చారు. ఈ హౌస్ మనకి పల్నాడు జిల్లా నరసరావుపేటలో అందుబాటులో ఉందండి. పల్నాడు జిల్లా ఓల్డ్ నేమ్, గుంటూరు జిల్లా అండి. ఈ హౌస్ ప్రైస్ వచ్చరికి 52 లక్షలు చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ అయితే కాదండి, ఇంకా తగ్గిస్తారు. మరిన్ని వివరాల కొరకు వీడియో కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయవచ్చు. వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.